హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక టేస్టీ అండ్ క్రిస్పీ దోశనైతే కనుక మీ ముందుకు తీసుకొచ్చేసాను. రెసిపీ నేమ్ వచ్చేసి రవ్వ దోశ. రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలి అంటే కనుక డెఫినెట్లీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మరి దోశ ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి, ఉప్మా రవ్వ. అలానే దీనిలోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, పావు కప్పు మైదా పిండి కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు అనేది పుల్లగా ఉంటే దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తగినటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అలానే క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. దోశపిండి ప్యాటర్న్ అనేది చాలా పలుచగానే ఉండాలి. పలుచగా ఉంటేనే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నాకు వాటర్ అనేది సరిపోలేదు, కొంచెం థిక్గా ఉంది. నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదా, ప్యాటర్న్ అనేది చాలా పలుచగా ఉంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు దీని మీదకి చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దోశ అయితే కనుక వేసేసుకోవడమేనండి. చూపిస్తున్నట్టుగా దోశ అనేది వేసుకోవాలి. ప్యాటర్న్ చాలా పలుచగా ఉండాలని చెప్పాను కదా. సో ఫైనల్గా ఇలా దోశ అయితే కనుక వేసుకుంటే ఇప్పుడు దీనికి చుట్టూరు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ అయితే కనుక ఎక్కువే పట్టుద్ది. సో ఆయిల్ కూడా వేసేసుకుంటే క్రిస్పీ రవ్వ దోశ అయితే కనుక రెడీ అయిపోతుంది. నేనైతే ఈ దోశకు సైడ్ డిష్గా పల్లి చట్నీ, స్వీట్ చట్నీ, అలానే కొంచెం ఆలూ కర్రీ కూడా తీసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో అయిపోండి.